ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తాంబూలం అంటే తమలపాకు చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఈ తాంబూలాన్ని తీసుకున్నప్పుడు తమలపాకు తొడిమి ఉంటుంది కదా, దాన్ని చివరి తెంపి తాంబూలం సేవిస్తారు. తమలపాకు తొడిమి తింటే వ్యాధి రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే చివర్లు తినటం పాపంగా చూస్తారు. ఆకులో ఉండే ఈనెలు తింటే బుద్ధి మందగిస్తుంది. తమలపాకు నమలగానే ఊసేయాలి. దానికి కారణం తొడిమే, ఈనెలు, చివర్లు ఇంకా మిగులు ఉంటాయి కాబట్టి. కొంచెం మామూలుగా నవిలిన తర్వాత రసం వస్తుంది. రసం ద్వారా బయటికి వదిలేయడం జరుగుతుంది. తాంబూలంలో ఒక ఒక్క మాత్రమే వాడాలి, 2 ఒక్కలు పనికిరావు. తాంబూలాన్ని ఎవరు వాడకూడదంటే గాయాలు ఉన్నవాళ్ళు, నోట్లో గాయాలు ఉన్నవారు, కంటి జబ్బులు ఉన్నవారు, అలాగే క్షయ ఇలాంటి వ్యాధులు ఉన్నవారు వేసుకోకూడదని శాస్త్రం చెప్తుంది. అలాగే తమలపాకు మీద సున్నం వాడతారు కదా, ఈ సున్నాన్ని ఏ వేలుతో వాడాలో కూడా శాస్త్రంలో చాలా వివరంగా ఉంది. మీరు ఆకుకి సున్నం రాసే సమయంలో మన మధ్య వేలు, ఈ వేలు లేదా బొటన వేలు మధ్య ఈ వేలుతో కానీ ఈ వేలుతో కానీ సున్నం ఆకు మీద రాసుకోవాలి. దానివల్ల ఆయుష్ పెరుగుతుంది. అలాగే ఈ 2 వేలు ద్వారా సున్నం రాయడం ఎవరు చేస్తారో వారికి మన గుండెకి సంబంధించిన నరాలు ఉత్తేజం కలిగి హృదయం తన పని తాను మరింత సులువుగా చేస్తుందని ఆయుర్వేదంలో చెప్తుంది. మీరు ఎవరైనా ఇలా తాంబూలం సేవించేవారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది చాలామందికి తెలియదు. కొత్తగా మనం రోజు తాంబూలం తీసుకోవచ్చు అని అడిగేవారు ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి సున్నం ఒక ఆకు మీద ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. ఎక్కువ వాడకూడదు, తక్కువ వాడాలి. ఇలాంటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో స్నానం ఎంతసేపు చేయాలి అది కూడా మీకు వీడియో చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరికైనా జాతకాన్ని చూయించుకోవాలి, సమస్యల సమాధానం తెలుసుకోవాలనుకునేవారు 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.